నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు ఎగ్జామినేషన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. సో అందులో భాగంగా ఈరోజు ర్యాంకింగ్ టెస్ట్ను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మిత్రమా. రైట్ సార్, ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ ఇన్ ద ర్యాంకింగ్. సో ర్యాంకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లేస్ ఆఫ్ ఆర్ ఏ పొజిషన్ ఆఫ్ ప్లేస్ వాల్యూ, ఒక స్థానానికి ఉండేటువంటి విలువ. సో మేబీ ఇన్ ఏ క్లాస్, ఇన్ ఏ రో ఆర్ ఎగ్జాక్ట్గా ఒక పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఈ పర్సన్కి లెఫ్ట్ నుంచి ఒక ప్లేస్ వాల్యూ ఉంటుంది, రైట్ నుంచి ఒక ప్లేస్ వాల్యూ ఉంటుంది. దీన్నే మనం ఫ్రమ్ ది టాప్ అంటాం, ఫ్రమ్ ది బాటమ్ అంటాం, లేదా సైడ్ 1 అంటాం, లేదా సైడ్ 2 అంటాం. సో ఒక పొజిషన్స్కి డిఫరెంట్ సైడ్ నుంచి వచ్చేటువంటి ఎగ్జాక్ట్ ప్లేస్ ఆఫ్ వాల్యూనే మనం ఇక్కడ ర్యాంక్ అని చెప్పుకుంటున్నాం. సో దాన్నే ప్లేస్ ఆఫ్ వాల్యూ అని కూడా చెప్పుకుంటాం. రైట్ మాస్టర్, రైట్. ఇక్కడ ఇన్ ఏ రో ఆఫ్ చిల్డ్రన్, ఒక రో అనేటువంటిది ఉంది, అందులో దీప్తి ఈజ్ 10th. దీప్తి అనే టైమే. సో ఇన్ ఏ రో ఆఫ్ చిల్డ్రన్ దీప్తి ఈజ్ 10th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ కార్తిక్ ఈజ్ 8th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు సార్, అందులో ఎవరెవరు, ఒకరు దీప్తి ఉన్నారు, మరొకరు కార్తిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీప్తి, రైట్. సో దీప్తి 10th ఫ్రమ్ ది లెఫ్ట్ నుంచి మనం కౌంట్ చేస్తే 10th పొజిషన్లో దీప్తి ఉంది. అండ్ కార్తిక్ ఈజ్ 8th పొజిషన్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. వెన్ దే ఆర్ ఇంటర్చేంజింగ్ దేర్ పొజిషన్ ద కార్తిక్ బికమ్స్, ఒకవేళ కనుక వారి యొక్క స్థానాలను, సో దీప్తి పొజిషన్లో కార్తిక్ పోయిండు, కార్తిక్ పొజిషన్లో దీప్తి వచ్చినట్లయితే, సో హియర్ దీప్తి అండ్ హియర్ ఇస్ కార్తిక్. సో వెన్ దే ఆర్ ఇంటర్చేంజ్ ఆఫ్ దేర్ పొజిషన్ దెన్ కార్తిక్ బికమ్స్ 15th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. గతంలో 8thలో ఉండే కార్తిక్ ఇప్పుడు రైట్ నుంచి ఎక్కడికి వచ్చింది సార్ అంటే 15th పొజిషన్కి వచ్చింది. దెన్ వాట్ ఈస్ ద న్యూ పొజిషన్ ఆఫ్ దీప్తి ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. అయితే ఇప్పుడు ఇక్కడ దీప్తి వచ్చింది కదా, ఈ దీప్తి యొక్క పొజిషను లెఫ్ట్ నుంచి ఎంత అంటుంది, లెఫ్ట్ నుంచి ఎంత అంటుంది. సో మనము ఏం చేద్దాం మాస్టర్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాస్తవానికి ఇక్కడ కార్తిక్కి 2 పొజిషన్లు వచ్చినాయి చూడండి సార్. కార్తిక్కి న్యూ పొజిషన్ ఏంటిది, ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ 15th పొజిషన్. ఈ 15th లెఫ్ట్ నుంచి దేనికి సమానం, 10thకి సమానం. సో టోటల్గా ఇక్కడ చేస్తే 10 + 15 25. ఒకటే పర్సన్ ఇద్దరిని 2 సార్లు లెక్కబడినప్పుడు -1 అంటే టోటల్గా 24 మెంబర్స్ ఉన్నారు. ఇలా టోటల్ చెప్పొచ్చు, మనకు టోటల్ అడగలేదు సార్. ఇయర్ ఏమడిగిండు, పొజిషన్స్ అడిగిండు. సో దీప్తి ప్రీవియస్ పొజిషన్ 10th పొజిషన్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ and the Karthik previous position is 8th from the right hand. If they are interchanging, వాళ్ళిద్దరూ తమ స్థానాలను మార్చుకోవడం వల్ల కార్తిక్ బికమ్స్ ఏ న్యూ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ 15. అంటే 8 నుంచి 15కి వచ్చిందంటే ఇక్కడ మనము ఎన్ని ప్లేస్ ఆఫ్ వాల్యూస్ మారి ఉంటాడు అంటే 7 పొజిషన్స్, అవునా కదా. 8 + 7 ఎంత అవుతుంది, 15 అవుతుంది. అలాంటప్పుడు 10 + ఎంత, 17. సో దీప్తి యొక్క పొజిషను ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ న్యూ పొజిషన్ ఎంత, 17. ఇప్పుడు దీప్తి కొత్త స్థానము ఎడమ వైపు నుండి ఎన్నో స్థానం అవుతుంది, 17వ స్థానం. సో 17th పొజిషన్ ఈజ్ దీప్తి ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ విచ్ పొజిషన్ నౌ, 17th పొజిషన్. సో దెన్ వాట్ ఈస్ ద న్యూ పొజిషన్ అంటే సార్, దీప్తిస్ న్యూ పొజిషన్ ఈజ్ 17th పొజిషన్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగో దీప్తి ఇక్కడ ఉన్నది, కార్తిక్ ఉన్నారు. బిఫోర్ ఇంటర్చేంజింగ్ దీప్తి ఎట్ 10th పొజిషన్, కార్తిక్ ఎట్ 8th పొజిషన్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. ఇఫ్ దే ఆర్ ఇంటర్చేంజింగ్, వాళ్ళు ఒకరి ప్లేస్లో మార్చుకున్నారు. అప్పుడు ఏమైంది, కార్తిక్ న్యూ పొజిషన్ 15 అయింది ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. మరి ఇప్పుడు టోటల్ కనుక్కోమని అంటే కాదు, దీప్తి యొక్క న్యూ పొజిషన్ అది కూడా లెఫ్ట్ నుంచి చెప్పమంటాడు. సో దీప్తికి 8th పొజిషన్ రైట్ నుంచి తెలుసు, కానీ 8th లెఫ్ట్ నుంచి చూస్తే అంటే ఇక్కడ 7 మెంబర్స్ని క్రాస్ చేసిన కార్తిక్ కాబట్టి ఆ 7 మెంబర్స్ దీప్తికి యాడ్ చేస్తే 17th పొజిషన్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్ సార్. సో 17th న్యూ పొజిషన్ దీప్తి ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్. నెక్స్ట్ వన్. In a class of 48 students, Rakesh is ranked 11th from the top. Then the rank of Rakesh bottom. So ఇప్పుడు మనము ర్యాంకు అంటే side 1 plus side 2
-1 ఈక్వల్ టు టోటల్ సార్. అంటే దీన్ని మనం టాప్ అనుకుంటే ఇది బాటమ్ అని చెప్పుకోవచ్చు, లేదా దీన్ని లెఫ్ట్ సైడ్ అనుకుంటే దీన్ని రైట్ సైడ్ అని చెప్పుకోవచ్చు, రైట్. లేదా ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పొజిషన్, సో మనం ఏమంటుండో క్లాస్లో టోటల్గా ఎంతమంది ఉన్నారు, 48 మెంబర్స్ ఉన్నారు. రాకేష్ ర్యాంక్ 11th, సో టాప్ నుంచి, సో ఫ్రమ్ ది టాప్, సో టాప్ ఈజ్ నథింగ్ బట్ సైడ్ 1, సో ఎంత 11th ర్యాంక్. దెన్ ద ర్యాంక్ రాకేష్ ఫ్రమ్ ది బాటమ్, సో బాటమ్ నుంచి వాడి యొక్క ర్యాంక్ ఎంత అంటాడు అంటే సైడ్ 2, ఇంకొక సైడ్ నుంచి ఎంత, ఇంకొక సైడ్ నుంచి. సో దెన్ సో 48 - 11 ఎంత అవుతుంది, ఎస్ 37. ఆ పొజిషన్ ఆయనకు లేడు కాబట్టి +1 కలిపితే 38th పొజిషన్ ఫ్రమ్ ది బాటమ్. క్లియర్. టాప్ నుంచి 11లో ఉన్నాడు, 48లో వాడితో సహా 11 మెంబర్ తీసేస్తే రిమైనింగ్ ఎంత మెంబర్స్ ఉన్నారు, 37. 1 పొజిషన్ 1కి ఇస్తే ఎంత, 38 సార్. సో మనం ఇప్పుడు సైడ్ 2 తెలుసుకోవాలని ఉంది. సైడ్ 2 తెలుసుకోవాలనే ఫార్ములాను కూడా మనం వాడవచ్చు. ఎట్లా, సైడ్ 2 మీన్స్ టోటల్ మైనస్ సైడ్ 1 +1. సో టోటల్ హియర్ 48 మెంబర్స్ స్టూడెంట్స్. ఫ్రమ్ ద టాప్ 1 he secured 11th rank minus +1. So 48 minus 11, 37. So +1, 38. So from the bottom Rakesh rank is 38 sir. టోటల్గా ఎంతమంది ఉన్నారు, 48 ఉన్నారు. పైనుండి లేదా మొదటి నుంచి ఇస్తే రాకేష్ ర్యాంక్ 11 ఉంది, చివరి నుండి లేదా బాటమ్ నుంచి ఎంత అంటాడు తరగతి గదిలో కింది నుండి. మరి మొత్తం 48 మందిలో రాకేష్ యొక్క పొజిషన్ని గమనిస్తే మరి 11 మంది ఉన్నారు కాబట్టి 48లో 11 తీసేస్తే రాకేష్ తర్వాత ఉన్న వాళ్ళు 37 మంది ఉన్నారు. మరి రాకేష్ కూడా ఒక ర్యాంక్ కావాలి కాబట్టి కింది నుండి రాకేష్ యొక్క ర్యాంకు 38 సార్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ముఖేష్ ఈజ్ 5 ranks బిలో ద టాప్ స్టూడెంట్స్ సమీర్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 40 స్టూడెంట్స్. వాట్ ఈస్ ద ముఖేష్ ర్యాంక్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ ద క్లాస్? మొదటి స్థానంలో ఉన్న సమీర్ కంటే ముఖేష్ 5 ర్యాంకులు దిగువన ఉన్నాడు. ఒక తరగతిలో మొదటి స్థానంలో ఉన్న సమీర్ కంటే ముఖేష్ 5 ర్యాంకులు దిగువన ఉన్నాడు. ఆ తరగతిలో మొత్తం 48 మంది విద్యార్థులు ఉన్నట్లయినా కింది నుండి ముఖేష్ యొక్క ర్యాంక్ ఎంత అంటాడు. సో మొదటి స్థానంలో ఉన్నటువంటి సమీర్ కంటే ముఖేష్ 5 ర్యాంకులు తక్కువ ఉన్నాడు సార్. సో సమీర్ ఫస్ట్లో ఉన్నాడు, వానికంటే 5 ర్యాంకులు అంటే +5 అయితే ముఖేష్ అప్పుడు 6th ర్యాంక్ ఉంటాడు సార్ టాప్లో. బాటంలో చెప్పమంటాడు. మరి టోటల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ, టోటల్ 40. సో టోటల్ 40 ఉంటే బాటమ్ ర్యాంక్ చెప్పమంటాడు అంటే సైడ్ 2. సైడ్ 2 ఇస్ నథింగ్ బట్ టోటల్ మైనస్ సైడ్ 1 +1. సో టోటల్ 40 మైనస్ సైడ్ 1 అంటే ఎంత, 6th +1. సో 40 minus 6, 34 +1, 35th rank. So this is the right answer sir. So Mukesh is 5 ranks below the top student Samir. Samir first అయితే వానికంటే 5 ranks below అయితే అప్పుడు ఎంత అవుతాడు, ముఖేష్ 6th rank అవుతాడు. టోటల్ 40 మెంబర్స్ కాబట్టి సో అప్పుడు ముఖేష్ ఫ్రమ్ ది బాటమ్ ఎంత అంటే 35th rank సార్. క్లియర్. నెక్స్ట్ వన్ సార్. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 48 స్టూడెంట్స్ కార్తిక్ ర్యాంక్స్. సో ఇన్ ఏ క్లాస్ ఆఫ్ అంటే టోటల్ ఎంత, 48 నాట్ 8, 48 స్టూడెంట్స్. కార్తిక్ ర్యాంక్స్ 10th ఫ్రమ్ ది టాప్. సో కార్తిక్ యొక్క ర్యాంక్ ఫ్రమ్ ది 10th ఫ్రమ్ ది టాప్. And Swati's rank is 10th from the bottom. Swati's rank is from the bottom. And how many students are there in between them? So వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారంటాడు. సో ఈ కార్తిక్ స్వాతి. సో 10 + 10 ఎంత అవుతుంది, 20. 20 పోతే మధ్యలో ఎంతమంది కావాలి, ఇప్పుడు 48 కావాలంటే
10 + 10 20. 48 కావాలంటే ఎంత కావాలి సార్? 28 మెంబర్స్ కావాలి. 28 members. So here Karthik from the 10th from the top and Swati 10th from the bottom, and the total students are 48. So between them how many students are there? Means 28 students are there. So answer is 28. మొత్తం 48 మంది విద్యార్థులు గల తరగతిలో కార్తిక్ ర్యాంకు మొదటి నుంచి 10, స్వాతి యొక్క ర్యాంకు చివరి నుండి 10 అయినా వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారు? సో వాళ్ళిద్దరి మధ్యలో కార్తిక్ మొదటి నుంచి 10 వచ్చిండు, స్వాతి చివరి నుంచి 10 వచ్చింది. అంటే 10 10 వీళ్ళు 20 మంది పోయారు, మొత్తం 48. అంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది? 28 మంది. సో 28 members are between them. నెక్స్ట్ వన్ సార్. రైట్. ఇన్ ఏ రో ఆఫ్ 37 members, Lavanya is 14th from the left hand, then the position of Lavanya from the right hand. సో టోటల్గా ఎంతమంది ఉన్నారంటే 37. అందులో లెఫ్ట్ హ్యాండ్ నుంచి వస్తున్నప్పుడు లావణ్య ఎన్నో పొజిషన్లో ఉన్నావు? 14లో ఉన్నావు. సో 37 నుంచి 14 పోతే ఎంత సార్? 23. అంటే మిగిలిన వాళ్ళు లావణ్య కాక మిగిలిన వాళ్ళు 27 మంది. ఆమె ర్యాంకు చివరి నుంచి అంటే కింది నుండి కుడి చివరి నుంచి వస్తే ఎన్నో పొజిషన్ ఉంటుంది? 24thలో ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటున్నాం సార్ అంటే ఇక్కడ మనకు టోటల్ ఇచ్చాడు 37, సైడ్ 1 లావణ్యది అంటే ఫస్ట్ నుంచి 14, సైడ్ 2 కుడి చివరి నుండి ఎంత అంటున్నాం. సో సైడ్ 2 ఈజ్ ఈక్వల్ టోటల్ మైనస్ సైడ్ 1 + 1. 37 - 14 + 1. సో 23 + 1 is 24. So 24 we have a to 4th option, sir.